ఓకే బ్రదర్, మీ పేరు? అజయ్, పంజాల అజయ్. హైదరాబాద్ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా ఒక 20 సంవత్సరాలు 2 హాయంలో మినిస్టర్గా పనిచేసిన ఈటల రాజేందర్ ప్రస్తుతానికి ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నాడు. మరి ఇక్కడ అతను చేసిన అభివృద్ధి ఎలా ఉంది? ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఇక్కడ ఎవరికి అభివృద్ధి చేయలేదు. ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నా కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఎంతసేపు తన క్యాడర్ని, తన పక్కన ఉన్న వాళ్ళని తప్ప, తన అనుచరులకు న్యాయం చేసిన తప్ప ప్రజలకైతే ఎటువంటి న్యాయం జరగలేదు. నేను మరి హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రతి కార్యకర్తను, ప్రతి ఒక్క వ్యక్తిని నా గుండెలో దాచుకున్నా, నేను వాళ్ళ నా తోలుతో వాళ్ళ చెప్పులు కుట్టించాలని చెప్పేసి మాట్లాడుతున్నాను కదా. ఎంతసేపు తన భజన చేసే వ్యక్తులకు చెప్పులు కుట్టించింది కావచ్చు, కానీ ప్రజలకైతే ఎటువంటి చెప్పులు కుట్టియలేదు. ప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదు. అభివృద్ధి కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతానికి ఇదే ఈటల రాజేందర్ అనే వ్యక్తి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తాడు. అక్కడ ప్రజలు ఏ రకంగా ఆదరిస్తారంటారు? మరి అక్కడ ప్రజలు వాళ్ళని ఏ రకంగా ఆదరిస్తారనేది ఇక వాళ్ళ అభిప్రాయం. కాకపోతే ఏంటంటే మా నియోజకవర్గానికి అయితే ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఏం చేయలేదు, ప్రజలకైతే ఏం చేయలేదు. ఇది దృష్టిలో పెట్టుకొని తన మాటలు నమ్మకుండా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏం జరిగింది, అభివృద్ధి ఏమైంది, ఏం కాలేదు, తను పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన అభివృద్ధి తను 10 ఏళ్ళు పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు అనేది ఒకసారి మల్కాజ్గిరి నియోజకవర్గం కూడా చూసి ఆలోచించి అక్కడ ఓటేయాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.